వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ తన జీవితకాలం కష్టపడ్డారని చెప్పారు. ఆయన చివరి క్షణం వరకు పార్టీకి సేవ చేశారని గుర్తు చేశారు. ఆయన కూతురుగా ఈరోజు తను కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆ రోజు దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇటీవల మణిపూర్లో జరిగిన అల్లర్లు, ప్రాణ నష్టం ఆమెను ఎంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని, ఆ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ తనతో పాటు దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపారని చెప్పారు. అందుకే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిందని, తన పార్టీ వైఎస్ఆర్సీపీని విలీనం చేశారని వివరించారు.